మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశీస్సులు. గురుగారు, ఇప్పుడు ఆత్మ అంటుంటాం. అసలు ఏంటి ఆత్మ? ఆత్మకి రూపం ఉంటుందా? ఒకసారి ఆత్మ శరీరాన్ని వదిలేస్తే ఇంకా మరణమే అని అంటూ ఉంటారు. మరి అలా శరీరాన్ని భద్రపరిచే అవకాశం ఉంటుందా? లేదు అని అంటే అసలు ఆత్మ వెళ్ళిపోకుండా కాపాడే అవకాశం ఉందా? వాటి గురించి తెలియజేయండి. చాలా మంచి క్రొత్తది. మా విజయమ్మ తల్లి ఎప్పుడు కూడాను కొత్తవే మరి చర్చ తీసుకొస్తూ ఉంటుంది. చాలా బాగుందమ్మా, చెప్తాను తప్పకుండా. శరీరాలు తల్లిదండ్రులు ఇస్తారు, మనందరికీ తెలుసు. అవును. ఆ శరీరాల్లో ఈ ఆత్మ ప్రవేశం కూడా చాలా వరకు తెలుసు. 7 నెలల నిండాలి. 7 నెలలు నిండిన తర్వాత 7 నెలల 2 రోజులు, 3 రోజులు, కొంతమందికి 5 రోజులు, 6 రోజుల్లో ఆ ఆత్మ ఎంటర్ అవుతుంది. ఆత్మ అంటే ప్రాణశక్తి, ప్రాణము అన్నమాట. అంటే 7వ నెలలో ఆత్మ ఎంటర్ అవుతుందా? 7 నెలలు కంప్లీట్ కావాలి. అంటే 8th మంత్ పడ్డా గర్భంలో తల్లులు 7 నెలలు అయిన తర్వాత 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, కొంతమందికి ఓ రోజు అటు ఇట్లో, కానీ 7 నెలలు కంప్లీట్ కాకుండా చాలా వరకు శాస్త్ర ప్రకారం, గర్భోపనిషత్తు ప్రకారం, ఇంకా కొన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ప్రకారం, కొంతమంది మహనీయులు, మహితాత్ములు, మహాజ్ఞానులు, మహాశక్తివంతులు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం 7 నెలలు కంప్లీట్ అయిన తర్వాతే ఆ యొక్క దివ్యాత్మ మానవుని ఈ శరీరాన్ని నడపడానికి, అది నిర్ణయించుకున్న శరీరంలో ప్రవేశించడానికి అదే నిర్ణయించుకుంటుంది. గొప్ప విషయం. కానీ ఇప్పుడు మీరు 7 నెలలు కంప్లీట్ అయిన తర్వాతే ఆత్మ శరీరం లోపలికి వస్తుంది అన్నారు కదా, అంటే జీవం పోసుకున్నట్టు. మరి కొంతమంది అసలు రియల్ ఆత్మ మరి 7వ నెలలో స్టార్టింగ్ లోనే వెంటనే ఒక రోజు అవ్వగానే పుట్టినా కూడా బేబీ బాగానే ఉంటారు కదా. మరి అంటే యాక్చువల్గా సైంటిఫిక్గా శరీరాలు తయారవ్వడానికి ఒక శక్తి ఉంటుంది. అవి తయారవుతుంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, మనకన్నీ సైంటిఫిక్గా ఒక్కొక్క నెలలో ఒకటి తయారయ్యేటువంటిది మనకు అందరికీ విదితమే తెలుసు. నేను ఆత్మ గురించి, సోల్ గురించి అందరూ దాని గురించి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఆ విషయం గురించి ప్రస్తావన చేస్తున్నాను. అది ఒక ప్రత్యేకత కలిగిన విషయం కాబట్టి అప్పుడు ఎంటర్ అవుతుంది. తర్వాత తల్లిదండ్రుల బాధ్యత, సరే ఒక అమ్మాయి పుట్టాలో అబ్బాయి పుట్టాలో ఏదో కోరుకుంటారు, అయిపోతుంది. దానికంటే ఇంకొంచెం అడ్వాన్స్గా ఏంటంటే ఆత్మ అనేటువంటి విషయానికి వస్తే జీవాత్మ, పరమాత్మ, విశ్వాత్మ అనేటువంటి ఆత్మల్ని మనం పిలుచుకునే పేర్లు. విశ్వాత్మ అంటే మొత్తం ఈ విశ్వమే కాకుండా ప్రపంచంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో కూడా ప్రసరించేటువంటిది, ప్రవహించేటువంటిది, వ్యాప్తి చెందినటువంటిది, శక్తి నిండి ఉండినటువంటిది అదే దివ్య శక్తి, దివ్యాత్మ. అది చాలా గొప్పది. దాని ఉపాసన కూడా చాలా తేలిక పద్ధతుల్లో మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. సూర్యోపాసన అనే పద్ధతి, తేజోపాసన పద్ధతి, ఇలా కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇంకా కొంచెం కొత్తగా లోతుగా వేరే అధ్యాయం కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆత్మ అనేటువంటి విషయం కాకుండా ఈ యొక్క శరీరాల్లో ఆత్మ ఎంటర్ అయ్యి విడిపోతుంది. అంటే దాని టైం అయిన తర్వాత దానికి ఇష్టం వచ్చిన రోజులు ఉండి వెళ్ళిపోయేటువంటిది. అంటే ఒక రకంగా మన ఇళ్ళల్లో చుట్టాలు వచ్చేసి హైదరాబాద్లో 6 రోజులు అన్నీ సాలార్జింగ్ మ్యూజియము, చార్మినార్, గోల్కొండ అన్నీ చూసేసి, ఫిలిం సిటీ, రామోజీరావుది అవేవో ఉన్నాయి కదా, అన్నీ చూసేసి మళ్ళీ మనం సాగనంపడానికి బస్సో, ట్రైనో, ఎయిర్పోర్ట్ అన్నీ ఎలా అయితే దగ్గరుండి చేస్తామో ఇష్టమైన వాళ్ళ కోసం, అలాగే ఆత్మ కూడా వాటికి ఇష్టమైనవి చేసుకోవడం కోసం, అనుభవించడం కోసం వస్తుంది. ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ శరీరం దాన్ని ఉన్నప్పుడు అవి ఏమేమి క్రియలు, కర్మలు చేయాలో చేస్తుంది. తర్వాత ఈ శరీరంతో పని అయిపోయిన తర్వాత పాపం దాని మానాన అది దాని ప్రయాణం
అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంకా అక్కడ ఆత్మ ప్రయాణాలు అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి సబ్జెక్ట్. అవి ఎన్నెన్ని లోకాలు ఎలా ప్రయత్నిస్తాయి, ఏమిటి, ఎలా అసలు అనుకుంటూ ఉంటాయి, ఏ విధమైన నిర్ణయాలు రూపాలు తీసుకుంటాయి, మరి దాని శక్తి యుక్తుల గురించి కూడా మనం ప్రత్యేకించి విశేషంగా మనం ఓసారి ఆత్మ ప్రయాణాలు అనేటువంటిది, ఆత్మ అవతారాలు, ఆత్మ అవతరించేటువంటి విశేషమైన కార్యక్రమాన్ని మనం నీ ద్వారానే చేస్తాను. అది తర్వాత ఇక్కడ భద్రపరుచుకునేటువంటిది, శరీరాలు భద్రపరుచుకునే స్థితి, ఆ యొక్క ఉపాయాలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కూడా సైంటిఫిక్గా భద్రపరుస్తున్నారు. ఇప్పుడు కొత్తగా క్రియోజెనిక్ అనేటువంటి ఒక సిస్టమ్ ఈ మధ్య తయారు చేస్తున్నారు. దాంట్లో కూడా ప్రిజర్వ్ చేయడానికి వీలుగా పాడవకుండా దాన్ని కాపాడి మళ్ళీ ఎప్పుడైనా ఆత్మలు వస్తే మరి దాంట్లో ప్రవేశపెట్టడానికి వీలవుతుంది అనేటువంటిది ఒక ప్రయత్నము. మమ్మీస్ కూడా మనకు తెలుసు, ఈజిప్ట్లోనూ అక్కడ కూడాను వాటికి కొన్ని వందల సంవత్సరాల నుంచి అవి భద్రపరుస్తున్నారు. అవును, భూగర్భంలో కూడా ఒక రకంగా భద్రపరుస్తున్నట్టుగా కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకా కొంచెం గొప్పవాళ్ళవి, మనం యోగులవి, మహితాత్ములవి చెప్పుకోవడానికి భగవత్ శంకరాచార్యులు వారు ఉన్నప్పుడు ఆయన దేహంలోంచి ఆయన బయటకు వచ్చినప్పుడు శిష్యులంతా కలిసి ఆ శరీరాన్ని దాచి లేపనాలు పూసి గుహలో దాచిపెడతారు. అప్పుడు ఆయన బయటకు వచ్చేసి ఆ రాజుగారి దేహంలో వెళ్ళి ఆ యొక్క మండన మిశ్రుడుతో వాగ్వివాదం జరిగినప్పుడు, కొన్ని విషయాలు తర్కం చర్చ జరిగినప్పుడు, అప్పుడు వారు ఈ యొక్క స్త్రీ సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళ భార్య శారదామాత, ఆవిడకి ఇంకో పేరుంది, ఆవిడ గారు ఈ పరీక్ష పెట్టినప్పుడు అది తెలుసుకొని ఆ అనుభవాలు చెప్పడం కోసం ఈ రాజుగారు శరీరంలో ప్రవేశం కోసం ఆయన టైం అయిపోయిన తర్వాత అందులో ఎంటర్ అవుతుంది అనమాట శంకర భగవత్పాదుల వారి ఆత్మ. అంటే ఆయనకి ఆత్మ ఏమిటి, ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు. ఆయన పర్పస్ఫుల్గా ఈ శరీరం వదిలి శిష్యులకు అప్పచెప్పి కొద్ది రోజులు నాకు ఇది కాపాడుకోండి, నేను అక్కడ అన్ని అనుభవాలు తెలుసుకొని మళ్ళీ నేను వస్తానని చెప్తారు. ఆ విధంగానే అక్కడికి వెళ్ళడం, రాజుగారితో ఆయన శరీరంలో ఉండడం, రాజ్య పరిపాలన, మంచి చెడ్డ అన్ని విషయాలు, ఆయన ఏ పనికైతే వచ్చారో అవన్నీ తెలుసుకోవడం, మళ్ళీ వాపస్ వచ్చేసేసి తిరిగి వచ్చేసేసి అదే దేహంలో మళ్ళీ ప్రవేశించడం, ఆయన ఎప్పట్లాగే మానవుల రూపంలో బ్రతికి మామూలుగా మనం అంతా ఎలా ఉన్నాం అలాగే ఆయన రావడం జరిగింది. శంకర భగవత్పాదులు వారు చెప్పడం కోసం ఎందుకు నేను ఉదాహరించాడంటే, అది జరిగింది, అందరికీ ప్రపంచం అంతా తెలుసు కాబట్టి. తెలియనివి బోల్డ్ ఉన్నాయి, కోకొల్లలు. మనుషులే కాదు, జీవరాశుల్లో కూడా ఉన్నాయి, పాముల్లో కూడా ఉన్నాయి. నాగా పాములు ఉంటాయి కదా, నాగు పాములు. పాము కూసము అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అది పాము ఎలా ఉంటుందో అలాగే ఆ చొక్కా విడిచినట్టు డిట్టో పాము కూసము అంటారు తెలుగు. అది అప్పుడప్పుడు అవి కొన్ని చోట్ల మనకి కనబడుతూ ఉంటాయి, ప్రిజర్వ్ కూడా చేస్తుంటాయి. అంటే ఏమిటి, శరీరాన్ని వదిలేయడం. అది ఎంత చక్కటి విశేషం అంటే, నేచర్లో మనకు ఉదాహరించడానికి ఈ శరీరాల్ని కూడా వదిలి వేరొక శరీరం, కొత్త శరీరం, మానవుడు దేహం వదిలి ఎలాగైతే వేరే దేహాన్ని వారు ప్రవేశిస్తున్నారో, స్వీకరిస్తున్నాడో, ఆ విధంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలా ఇదొక భాగం. ఇక్కడ శరీరాలను భద్రపరచడంలో ఇందాక మమ్మీస్ గురించి, ఇందాక ఈ సైంటిఫిక్గా కొత్తగా ఇప్పుడు కనుక్కునే వాటి గురించి, శంకర భగవత్పాదుల వారి గురించి, ఇంకా అంతకుముందు మాయా మచ్చేంద్రుడు అని శివాంశ, తర్వాత గోరఖ్నాథ్ శివాంశ, మాయా మచ్చేంద్రుడు విష్ణాంశ, వారే స్వయంగా ఈ భూమి మీదకి రావడం, వారు జననం తీసుకోవడం, మహా గొప్ప శక్తుల్ని ప్రదర్శించి, అష్టసిద్ధులు కానివి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవి లిమిటెడ్ లేవు, శక్తులకి లిమిట్ మనం కొన్నే పెట్టాం, ఇంకా ఎక్కువ అన్నీ కూడా వారు అధ్యయనం చేసి శిష్యులను తయారు చేసి, వారు అనుభవం కోసం ఆయన కూడా సంసార జీవితాన్ని మాయా మచ్చేంద్రులు వారు కొంత అనుభవించి తర్వాత వాటిని వదిలేసేసి, ఆ గోరఖ్నాథ్ గారు వారిని మళ్ళా శివుడు వారి యొక్క రూపం, ఆయన అంశ అన్నమాట.
ఓకే. మరి వారు వెళ్ళిపోవడం అవన్నీ సహజమే. ఆ టైంలో వారి శక్తి ప్రదర్శనలు ఎన్నో ఒక్కో కళలు చేశారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఇప్పుడు మనం సీట్ మీద కూర్చున్నాం, ఈ సీట్ మనం లేపలేం, ఎవరన్నా లేపాలి, లేకపోతే మనం లేచి మనం లేపుకోవాలి, ఈ పద్ధతి. అప్పుడు వాళ్ళు ఒక ఆసనం మీద కూర్చున్నా, ఒక గోడ మీద కూర్చున్నా, ఒక మంటపంలో కూర్చున్నా, ఆ మంటపంతో సహా బేస్ దగ్గర నుంచి గాల్లో వెళ్ళిపోయాయి. అంత శక్తులు ఉండేవి. అలా ప్రదర్శనలు చేశారు. ఊళ్ళో అందరూ చూసేవాళ్ళు అప్పట్లో. ఏమిటి మనం ఇప్పుడు ప్లేన్లు చూస్తున్నామే, ఆ మాదిరిగా అలా మంటపాలు వెళ్ళడం, గోడలు వెళ్ళడం అలా చూసేవారు. అంటే ఆ కాలమాన పరిస్థితులు అలా ఉండేవి. అప్పుడు వారు ఎన్నో ప్రిజర్వ్ చేసినటువంటి దేహాలకి వారి దృష్టిలో వాళ్ళ టైంలో అలా వేరే ఆత్మలు రావడం, ఎంటర్ అవ్వడం, ప్రాణాలు పోయడం, వారిని బ్రతికించడం, ఇలాంటివి సర్వసాధారణమైనటువంటివి ఆ యోగ శక్తులు కలిగిన వాళ్ళకే. అవును. ఆ యోగ శక్తి సంపాదించుకుంటే, ఆ స్థితి కనుక పొంది ఉంటే తప్పకుండా మరి మనలాంటి వాళ్ళు కూడా నేర్చుకొని దాన్ని సాధన చేసి గురువుల యొక్క శుశ్రూషలు చేసి నేర్చుకుంటే తప్పకుండా అవి కూడా మనం చెయ్యొచ్చు. అవి చెయ్యలేము అనేది లేదు. పరీక్ష రాసిన పిల్లలు కష్టపడి పరీక్ష రాస్తే తప్పకుండా రిజల్ట్ మంచిగానే వస్తుంది. రిజల్ట్ మంచిగా కాకుండా గోల్డ్ మెడల్స్, స్టేట్లో ఫస్ట్, ఎలాగైతే కంపల్సరీ. ఎవరన్నా అది ఫెయిల్ అయ్యి నార్మల్ మార్కులు వస్తే బాగా చదవలేదు, మామూలు మార్కులు వచ్చాయని మనం ఎలా అనుకుంటామో, ఈ సాధన చేసే వాళ్ళల్లో కూడా మంచి సాధన, గట్టి సాధన, ఆత్మార్పణ ఆ భగవంతుడికి చేసే ఉద్దేశంతో చేస్తే, అంకిత భావంతో చేస్తే, టోటల్ సరెండరెన్స్ కనుక చేస్తే, ఆ విద్యలన్నీ కూడా వారు సరైన గురువులు కనుక ఉన్నప్పుడు చెప్పేటువంటి వాళ్ళకి అది తెలుస్తుంది, వస్తుంది. ఈ గురువుల్లో కూడా ఇంకో గొప్ప విశేషం ఉంది. ఇది ఇంతవరకు మన మీడియా వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టలేదని నేను అనుకుంటున్నాను. పెడితే ఏమో నాకు తెలీదు, కానీ నా దృష్టికి రాలేదు. మా విజితమ్మ యొక్క ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఆ విషయాన్ని నేను చెప్తున్నాను. సంచారిణి విద్య అని ఒకటి ఉన్నది. ఓకే, దేనికి సంబంధించండి అది? గురువులు శిష్యులకి ఒక శక్తి గురించి చెప్పడం, ఉపాసనలు చెప్పడం, మంత్రదీక్షలు ఇవ్వడం, బీజాక్షర దీక్ష ఇవ్వడం, దైవ దీక్ష ఇవ్వడం, ఇలాంటివి ఇచ్చినప్పుడు శిష్యులు సరిగ్గా చేస్తున్నారా లేదా, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అవన్నీ కనుక్కోవడం కోసం ఏం చేయడం అంటే సంచారము. సంచారిని అంటే తిరిగేటువంటి శక్తి అని అర్థం. సంచారిని విద్య అనే ఒకటి ఉన్నది. ఒక దేవత, ఒక శక్తి కలిగిన ఇది ఉన్నది. గురువులు ఏం చేస్తారు, శిష్యులకి మంత్రం దీక్ష అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నారా లేదో అనేటువంటిది స్పై ఐలాగా ఈ సంచారిని విద్య వాళ్ళకి తెలియకుండా ప్రవేశపెడతారు. అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళినా, ఏం తిన్నా, ఎక్కడ ఏ పనులు చేసినా వీళ్ళకి తెలిసిపోతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ సాధన వరకే చేస్తున్నారా లేదా, నేను ఇచ్చిన మంత్రాన్ని సద్వినియోగపరుస్తున్నారా, దుర్వినియోగపరుస్తున్నారా తెలుసుకోవడం కోసం ఈ యొక్క గురువులు అది ప్రవేశపెడతారు. ఆ గురువులు ఎలాంటి వాళ్ళకి ఈ విద్య వచ్చు అనేటువంటిది ఇప్పుడు తెలుసుకోవాలి. సంచారిని విద్య అందరికీ రాదు, అది విశేషమైన విద్య. కొన్ని విద్యలు వచ్చిన వాళ్ళకి అది కొంచెం మరి విశేషం అన్నాం కాబట్టి స్పెషల్గా దానికి ఒక స్పెషాలిటీ, ప్రత్యేకత ఉంటుంది. ఈ కొన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళకి ఆ సంచారిణి విద్య అనేటువంటిది ఉపాసన చేస్తే ఆధీనంలోకి ఉంటుంది. మాట్లాడుతుంది మీలాగా నాలాగా. దాంట్లో ఇప్పుడు మీరు దీనికి ఎగ్జాంపుల్ నేను చక్కగా దైనందిక జీవితానికి కనెక్ట్ చేసి చెప్తాను. అలాగే అండి. మనం వాడేటువంటి నిత్య జీవితంలో సెల్ ఫోన్లు వాడతాం. అందులో అందరికీ అర్థమవుతుందని ఇది వాడాను, చెప్తున్నాను. గూగుల్ లొకేషన్లు మనం ఎవరికి పంపిస్తూ ఉంటాం. మా ఇంటికి రా అంటే అది ఒకటి పెట్టేస్తాం, వాళ్ళు అది ఫాలో అవుతుంటారు, ఓపెన్ చేసుకుంటారు, వస్తూ ఉంటారు. తర్వాత ఆ లొకేషన్ దీంట్లో వాళ్ళు అన్నీ కూడాను ఒక 4 రోజులు తిరిగినవి, 15 రోజులు తిరిగినవి రికార్డ్ అయి ఉంటాయి. అది మీకు కూడా తెలుసు. అది ఓపెన్ చేస్తే మీరు ఈ 4 రోజుల్లో 15 రోజుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత సేపు ఉన్నారనే విషయం కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. ఈ సైన్స్ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. మనం ఏ టెలిఫోను, సెల్ ఫోను వాడే వాళ్ళకైనా నేను చెప్పేవి
తెలిసిన పరిచయం మాటలే చెప్తున్నాను, ఈజీగా అర్థం అవడం కోసం. అదే వీడియోస్ కూడా మనం భద్రపరచుకోవచ్చు, ఆడియోలు అన్నీ భద్రపరచుకోవచ్చు. అలాగే యూనివర్స్లో రాకెట్ అనేటువంటివి కూడా మనం ప్రయోగిస్తూ ఉంటాం. దానికి వాళ్ళు దాంట్లో కూడా ఈ యొక్క సంకేతాలు భూమి మీదకి పంపించడానికి ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళకి. మనం ఇంత దూరంలో వెళ్ళింది, ఇంత కిలోమీటర్లు వెళ్ళిందని మనం తెలుసుకుంటాం. ఇవన్నీ సహజమే. అలాగే ఈ క్రికెట్ అప్పుడప్పుడు మనకి మ్యాచ్లు అవన్నీ కలకట్టాలోను, పాకిస్తాన్లోను, యుఎస్లోను, ఏ కంట్రీలోనూ అవ్వచ్చు. హైదరాబాద్లో కూడా ఎల్బీ స్టేడియంలో కూడా జరగచ్చు. అది లైవ్ పెడతాం. అంటే అక్కడ ఒక కెమెరా పెడతాము, ఆ ప్రాంతం అంతా కూడా కవర్ చేసేటట్టు పెడతాము. అక్కడ మరి అక్కడి నుంచి స్టూడియోకి రావడానికి మాధ్యమం ఇవన్నీ మనకు తెలిసిన ఇవే కదా. మరి వస్తున్నాయి కదా, మినిట్ టు మినిట్ మనం చూస్తున్నాం. ఇది అడ్వాన్స్గా మనం కనుక్కున్న విద్య, టెక్నాలజీ, సైన్స్. ఇదే గొప్పది అని అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడో ఉన్నాయి. సంచారిణి విద్యకి లింక్ కోసం నేను చెప్పా. ఇవన్నీ సంచారిణి విద్య చూపించగలదు. ఇప్పుడు మనం యంత్రాలతో చూపిస్తున్నాము, వాళ్ళు శక్తితో చూపించారు. ఎంతో లక్షల మంది ఈ విద్యలు అప్పట్లో తెలిసేవి. ఇప్పుడు మనకి కూడా మరి ఎన్ని సెల్ ఫోన్లమ్మా. ఇండియాలో మన భారతదేశం జనాభా ఒక 100,70,00,000 దరిదాపు. చైనాను మించిపోయాం. మన అందరికి సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎంతమంది? 1-2% ఉండొచ్చు. ఊళ్ళో దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సెల్ ఫోన్లు ఉన్నాయి. అందరికీ కూడా మీ ఇంటికి రావాలంటే పెట్టే లొకేషన్ అంటాం. అంటే ఈజీగా వెళ్ళిపోతాం. మనకి క్యాబ్లలోను వాటిలోనూ నిత్య జీవితంలో వాడుతూ ఉన్నాం. ర్యాపిడోలు అవన్నీ కూడా సత్యం నమ్మాలి, తప్పదు. అంతే. ఇది నమ్ముతున్నారు కదా. ఇదే లాంటిది ఆ రోజుల్లో, ఆ రోజు యోగతో కూడిన సైన్స్. అది యోగ విద్యతో కూడిన సైన్స్. దాన్ని సంచారిణి విద్య అంటారు. దేవత అనండి పోని, ఆ శక్తి ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, హిమాలయాల్లో ఉంది. అది నేర్చుకుంటే, ఆ సాధన చేస్తే సంచారిణి విద్య వస్తుంది. కానీ అప్పట్లో రహస్యంగా ఉండేది. ఎందుకు? గురువుగారు నన్ను గమనిస్తున్నారంటే వాడు జాగ్రత్త పడతాడు, భయపడతాడు. గురువుగారు వాడిని తెలుసుకొని ఈ మంత్రదీక్ష ఎంతవరకు ఎంత ఉత్తీర్ణ అవుతున్నా అంతవరకు వాడి గుణగణాలు అవన్నీ కూడా మరి గురువుగారికి తెలిసేది. గురువుగారు రహస్య విద్యలలో అగ్రగామి ఈ విద్య ప్రవేశపెట్టేవాడు. అప్పుడు అన్ని తెలిసిపోయాయి. ఇప్పుడు ఎలాగైతే ఇవి ఎంత తేలిగ్గా చూస్తున్నామో, అమెరికాలో కూడా సెటిలైట్ ద్వారా అక్కడ ఉండే ప్రోగ్రామ్స్ ఇక్కడ వీక్షిస్తున్నాం. ఎంత ఈజీ అయింది. అప్పట్లో కూడా ఇది ఈజీయే. చాలా పరికరాలు ఉండేవి అప్పట్లో, శక్తులు ఉండేవి, మంత్రాలు, తంత్రాలు, శాస్త్రాలు ఇవన్నీ ఉండేవి. అవి అప్పుడు రూపాయి ఖర్చు కాకుండా సాధనతోనే సాధించే వాళ్ళు, యోగ సాధనతో ఇన్ని శక్తులు. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, అదంతా ఉత్తుతిగా అనిపిస్తుంది, కానీ అవన్నీ నిజాలు. ఒక్కోసారి మనకు కూడా తెలియకుండా మన 6th సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. ఎవరన్నా చూస్తాం, మంచివాడు అయి ఉండొచ్చు, ఆ అమ్మాయి మంచిది కాదేమో, మనకి అభిప్రాయం ఒకటి ఏర్పడుతుంది. అంటే ఏమిటి? మనలో కూడా భగవంతుడు ఇచ్చేటువంటి ఆరా విజన్ ఏదైతే మనం శక్తిని కలిగి ఉన్నామో దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది, ఒక ఉజ్జాయింపున మనకు తెలిసిపోతుంది. అలాగే అప్పట్లో యోగులు వాళ్ళు, దేవుళ్ళు కూడా గాల్లో మాయమైపోయేవాళ్ళు, ఎక్కడో ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీకు బాగా ఒక సద్దాం హుసేన్ టైంలో ఆయన్ని ఆకాశంలో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. భూమి మీద ఉండే అతను ఆకాశంలో చూడడం ఏమిటి? అదే కదా. అంటే ఆ రకమైన సైంటిఫిక్గా ప్రొజెక్షన్స్ వచ్చాయి. అవి ప్రపంచం అంతా తెలుసు కాబట్టి ఆ పదం వాడా. ఎంతోమంది ఆకాశంలో ఆయనని ప్రొజెక్ట్తో ఇచ్చేస్తే చూడగలిగారు. అలాంటివి చాలా ఇప్పుడు ఏదో గొప్పగా అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా అప్పట్లో చేతుల్లో చూపించేవారు. మీరేం చేశారు, ఏమి తిన్నారు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు అనుకోండి, మీరు నన్ను నమ్మిద్దాం అనుకున్నారు అనుకోండి, అమ్మా ఇలా నేను చేయబెట్టి చూడు విజిత ఏం చేసావో చూడు అంటే ఆ రికార్డెడ్ది ఇందులో వచ్చేది. దాన్ని కొంతమంది అంజనాలుగా అనేవారు. ఒకప్పుడు ఊళ్ళల్లో అంజనం అనేవాళ్ళు. అంజనం ఇప్పటికీ పేర్లు ఉన్నాయి, చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పట్లో అరచేతిలో చూపించేవారు, చూపించగలిగేవారు. తమలపాకులో చూపించగలిగేవారు.
ఎందులో అంటే అందులో ఒక దాంట్లో చూపించిన వాడు ఇంకో దాంట్లో చూపించలేడా? చూపించచ్చు. సహజం. అంటే ఆ శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే. ఇలాంటిది మనకు సీరియల్స్ లో కూడా ఎవరైనా తప్పిపోతే అలా చూపించడం ఉంటాయి. కానీ అప్పట్లో ఇవి నిజంగా ఉండేవి, నిజంగా జరిగేవి, ఏమి సందేహం లేదు. అలాగే మాయమైపోవడాలు, ప్రత్యక్షమైపోవడాలు. ఇక్కడ వాళ్ళు ఎక్కడో వారు వరుదిని ప్రవరాక్ష మనం సినిమాల్లో కూడా చూసాం. గతంలో ఏదో ఎన్టీ రామారావు ఏదో యాక్ట్ చేశాడు, వాణిశ్రీ, వరుధిని పరవరాక్ష. ఆయన కూడా గాలిలో లేచిపోవడాలు, అవన్నీ ఎక్కడో ప్రత్యక్షం అవడాలు, అవన్నీ అంటే ఏమిటంటే అప్పట్లో అవి కామన్. ఇప్పట్లో ఒకటి కూడా కామన్ కాదు. ఇదంతా సైన్స్. ఈ రకంగా మనం అధ్యయనం చేసి ఇది కూడా మనం అందులోకి ఈ యొక్క శరీరాల్ని కూడా దాచడం, శరీరాల్లో మళ్ళీ వాటిని ప్రవేశపెట్టడం, ఆత్మ ప్రవేశాలు ఇవన్నీ కూడా జరగడానికి వీలుంది. ఇప్పుడు కొంచెం కష్టం, ఎందుకంటే అయితే కానీ మనం నమ్మలేం. ఈ మధ్య కాలంలో కూడా మాధ్యమాల్లో కూడా ఎవరో 1 వీక్ చనిపోయి మళ్ళీ బతికినట్టుగా, ఒక 15 రోజులు 15 నిమిషాలు కూడా వాళ్ళ ఆ వేరే లోకాలకి వెళ్ళినట్టుగా, మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా 6 నిమిషాల తర్వాత అని చెప్పి మన రీసెంట్ గా కూడా. అంటే అవి జరగడానికి వీలుంది తల్లి. ఎలాగంటే అవన్నీ వలయాలు, ఆవరణలు. అవన్నీ ఏంటంటే ఇంకొక చక్కటి మాట ఏంటంటే దాన్ని డైమెన్షన్స్. ఇప్పుడు మనం ఉంది 3rd డైమెన్షన్. అవి 4th 5th ఇప్పుడు అమెరికా, జర్మన్స్ కొంతమంది కనుక్కుంటున్నారు. అలాంటివి మనం ఎన్నో డైమెన్షన్ గతంలో కనుక్కున్నాం. అవి మనం కనుక్కున్నవే ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పుడు వీళ్ళు కనుక్కొని ఇది అయిన తర్వాత ఇది నమ్ముతారేమో. అసలు ఎప్పుడు మానవులు మన ఈ దేశంలో పూర్వం లక్షల సంవత్సరాల క్రితమే మనం కనుక్కున్నాం అవన్నీ. కానీ ఏంటంటే మరి ప్రాక్టికల్ గా చూపిస్తేనే నమ్ముతారు కాబట్టి ఆధారం ఉండాలి కాబట్టి ఆ మనుషులు ఇప్పుడు ఎవరో ఉన్నారు వాళ్ళని ప్రూవ్ చేసుకోండి. హిమాలయాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేసి మీ దగ్గర ప్రూవ్ చేసుకోరు వాళ్ళు. అంతే, మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే వాళ్ళ యొక్క లోకాలు వేరు. అంతే. ఇప్పుడు శంబల అని చాలా మంది ఏదో మాట్లాడుతున్నారు, వెళ్ళొచ్చానంటున్నారు, వెళుతున్నానంటున్నారు. శంబల ఉన్నది ఖాయమే, అందులో సందేహం లేదు. వెళ్ళి రావటం సాధ్యమేనా? అది సత్యం చెప్పాలి. మరి వెళ్ళిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవిస్తాం, కానీ మరి అంత తేలికైన విషయాలు కావు. అది ఒక చర్చనీయాంశంగా మిగిలిపోవచ్చు. ఉంది, శంబల ఉంది, మహిమాన్వితులు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు కూడా ఉన్నారేమో మనకి తెలియదు. ఇప్పుడు మనం వెళ్తే తప్ప మనం అది ఉన్నట్టుగా, మనం వెళ్ళొచ్చినట్టుగా మనం చెప్పచ్చు. నా ఫోటోలు కూడా తీస్తే కూడా చూపించవచ్చు. కానీ అది రహస్యమైన ప్రదేశము, అంత ఈజీగా మామూలు వాళ్ళకి కనబడదు అని మన మంత్రశాస్త్రంలో కాదు, మన యంత్రశాస్త్రంలో కాదు, మన పురాణాల్లో వాటిలో గతంలో దాని గురించి అధ్యయనం చేసిన వాళ్ళు అది కంటికి కనబడేంత తేలికైనటువంటి ప్రదేశము కాదు అని చెప్పారు, వివరణ ఇచ్చారు. అది అందుకని ఇక్కడ మనం సహజంగా ఇది కుదురుతుంది, ప్రవేశపెట్టడం కుదురుతుంది. శంకర భగవత్పాదుల వారి టైంలో జరిగింది. ప్రాణాన్ని మళ్ళీ మనం ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేయగలము. ఆ మానవులు చేయడం, రోజు చూసే దాన్ని మనం గుర్తించడం లేదు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఇళ్లలో. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మీ మొక్క బాగుంది, నాకు కూడా కొంచెం ఇవ్వంటే ఏర్లు లేకుండా, ఏర్లతో ఇచ్చే మొక్కలు బతుకుతాయి. అవును, ఏర్లు లేకుండా అంటూ ఉంటాం. ఓ మొక్కలే తీసేసేసి పెట్టేస్తే వస్తుంది కొన్ని రకాలు. అంటే మీరు మీ కళ్ళ ముందు ఒక ప్రాణాన్ని ఇంకొక చోట షిఫ్ట్ చేయడం, ఆ ప్రాణంలోంచి ఇంకో ప్రాణాన్ని పంచిపెట్టడం చూస్తున్నారు కదా మొక్కల్లో. అంటే చిన్న విషయం ఎగ్జాంపుల్ చెప్పా. అలాగే శక్తి కలిగిన వాళ్ళు ఈ పనులన్నీ చేయగలరనేటువంటిది మనం విశ్వసించాల్సిన అవసరము మరి ఎంతైనా ఉందని చెబుతూ మీకు చాలా తేలిగ్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంకా వివరంగా మీరు ఇంకొక మారు విశేషంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మా విజయమ్మ తల్లి ద్వారా మీకు మళ్ళీ ఈ ప్రేక్షక లోకానికి భక్తాగ్రేశ్వర్లకు కూడా అందిద్దాం. తప్పకుండా. శుభం తల్లి. ధన్యవాదాలండి. కొత్త విషయాలన్నీ కూడా తెలియజేశారు ఈరోజు. నమస్తే అమ్మ. శుభం తల్లి.